రీసెంట్గా మనకి ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ వచ్చిందండి. సో ఈ జీడీ ఏదైతే ఉందో దాన్ని మనం క్రాక్ చేయాలి అంటే సో ఏ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. సో ఇక్కడ మేజర్ థింగ్ ఏంటంటే మనకి 4 సెక్షన్స్ ఉంటాయండి. ఒకటి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది, లాజికల్ రీజనింగ్ ఉంటుంది, నెక్స్ట్ వన్ వెర్బల్ అంటే ఇంగ్లీష్ ఉంటుందండి, తర్వాత జనరల్ అవేర్నెస్ అంటే స్టాక్, జీకే ప్లస్ కరెంట్ అఫైర్స్ ఇవి ఇస్తారు. అయితే మీరు ఇవన్నీ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి మెయిన్గా 80 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈచ్ సెక్షన్ 20 క్వశ్చన్స్ అండి. సో ఈ 80 క్వశ్చన్స్లో మీరు ఎన్ని క్వశ్చన్స్ రాస్తే క్వాలిఫై అవ్వచ్చు ఫస్ట్. సో ఓపెన్ కేటగిరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే మినిమం 24 క్వశ్చన్స్ రాస్తే క్వాలిఫై అయిపోతాం. ఇంకా అలాగే అదర్ రిజర్వేషన్స్కి ఇంకా తక్కువ ఉంటుందండి. సో ఓపెన్ కేటగిరీ అనుకొని మనం డిస్కస్ చేద్దాం. సో 24 క్వశ్చన్స్ ఖచ్చితంగా మనం అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. అప్పుడే మీరు క్వాలిఫై అయ్యి నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. అయితే 24 క్వశ్చన్స్ సరిపోతాయా? సో నాట్ ఎగ్జాక్ట్లీ 24 అయితే సరిపోవండి. సో మినిమమ్ ఒక క్యాండిడేట్ 40 క్వశ్చన్స్ ప్లస్ రాయగలిగితే ఖచ్చితంగా ఆయన చేతిలో జాబ్ ఉంటుంది. సో 40 క్వశ్చన్స్ రాయాలి. సో 40 క్వశ్చన్స్ అతను ఎప్పుడైతే రాశాడో గ్యారెంటీగా ఆయన చేతిలో జాబ్ ఉంటుంది అన్నమాట. మరి 40 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలంటే సో మనం ఏం ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవ్వాలి. సో ఫస్ట్ థింగ్ అండి, ఇక్కడ మీకు క్వాంట్ కానీ రీజనింగ్ కానీ మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అయితే మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి అండి రీజనింగ్ చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మీరు చేయవలసిన ఫోకస్ రీజనింగ్ సెక్షన్. సో రీజనింగ్ సెక్షన్లో 20 క్వశ్చన్స్లో కనీసం 18 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేసేలా ప్లాన్ చేసుకోవాలి. ఈజీగా వస్తాయండి. రీజనింగ్ అయితే అసలు కష్టం కాదు కంపేరింగ్ టు అదర్ సెక్షన్స్. సో రీజనింగ్లో ఖచ్చితంగా మీరు 80 క్వశ్చన్స్ అయితే మాత్రం గ్యారంటీగా రాయాలి. 18 క్వశ్చన్స్ రీజనింగ్లో మీరు 18 క్వశ్చన్స్ కరెక్ట్గా రాయాలండి. సో ఎప్పుడైతే మీరు రీజనింగ్లో 18 రాశారో ఆల్మోస్ట్ ఆల్ సేఫ్ జోన్. తర్వాత నెక్స్ట్ మనం రాయగలిగేదండి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. అయితే చాలామందికి మ్యాథ్స్ అంటే భయం ఉండొచ్చు, బట్ ప్రాక్టీస్ కన్సిస్టెంట్గా చేస్తే ఈజీ అయిపోద్దండి. సో ఈ క్వాంట్లోని 15 క్వశ్చన్స్ రాసేలా ప్లాన్ చేసుకోవాలి. 20కి 15 చూడండి. ఓన్లీ మనకి మ్యాథ్స్ రీజనింగే మనం అనుకున్న కాన్సెప్ట్ ప్రకారం 15 + 18 33 క్వశ్చన్స్. అంటే మ్యాక్సిమం మనం క్వాలిఫై అయిపోయాం, మెరిట్లో కూడా ఉన్నట్లే. బట్ ఇంకా మిగతా సెక్షన్స్ కూడా మనం ఆన్సర్ చేయాలి. సో క్వాంట్లో 15. సో జనరల్గా అనుకున్న మ్యాథ్స్ రీజనింగ్ కలిపి 40 క్వశ్చన్స్ కదా. మరి ఈ 40లో మీరు అట్లీస్ట్ 30+ గ్యారంటీగా రాయవలసి ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఈ 40లో 30+ రాస్తారో క్వాలిఫై అయిపోతారు, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది. సో మిగతా సెక్షన్స్లో ఎంతో కొంత మనం ఆన్సర్ చేయగలిగితే మెరిట్కి కూడా వెళ్ళిపోతామండి. సో అందుకని మీరు ఈ 40లో 30+ ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ ఈ 40లో 30+ గ్యారంటీగా ప్లాన్ చేసుకోండి. క్వాంటో రీజనింగ్ కలిపి గ్యారంటీగా. అలా రాకపోతే మనం జాబ్ ఖచ్చితంగా వస్తుందని గ్యారంటీ ఉండదు. కాబట్టి మీరు క్వాంట్ రీజనింగ్లో 40కి 30+, ఎందుకంటే ఇవి ఖచ్చితంగా వచ్చే సెక్షన్స్ అండి. చాలామంది 40కి 40 కూడా రాసేస్తారు. కాబట్టి మనం ఏంటంటే 40కి 30+ గ్యారంటీగా ఉండాలి. డిఫాల్ట్గా నేర్చుకోవాలి. ఈ 2 సెక్షన్స్ నేర్చుకోకుండా మనం క్రాక్ చేయాలంటే అది చాలా కష్టమైన పాయింట్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇంగ్లీష్ సెక్షన్ అండి. ఇదొకటి. మీరు రోజు మీకు నచ్చిన ఇంగ్లీషు, మీకు ఏది నచ్చితే చదవండి. డైలీగా ఇంగ్లీష్ ఒక 1 అవర్ పాటు చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఈజీగా 10 మార్క్స్ ఇంగ్లీష్లో వస్తాయండి. ప్రతిరోజు ఏదో ఒకటి మీకు నచ్చింది, రోజుకి ఒక ఎంతసేపు అవసరం లేదండి, 1 అవర్ మీకు నచ్చిన కథల బుక్లు, మీకు నచ్చిన బుక్స్ ఏదో ఒకటి ఇంగ్లీష్ ఎవ్రీడే మీరు ఒక 1 అవర్ చదివితే ఇంగ్లీష్ ఖచ్చితంగా బాగా రాయగలుగుతారు. సో అక్కడ ఈజీగా 10 మార్క్స్ వస్తాయి. 20కి ఇంకా అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి, 10 చాలు. అలాగే జీకేకి వచ్చామనుకోండి, జీకే మీకు తెలిసింది ఏదో ఇంపార్టెంట్ అనో లేదా ప్రీవియస్ పేపర్స్లో వచ్చిందనో ఏదో ఒక కాన్సెప్ట్స్ని నెమ్మదిగా ఒక్కొక్క కాన్సెప్ట్స్ తీసుకుంటూ రోజుకు ఒక 1 అవర్ జీకే చదవండి. డైలీగా 1 అవర్ జీకే చదివితే జీకేలో ఈజీగా 5 to 10 మార్క్స్ తెచ్చుకోవచ్చు. నేను 10+ అని చెప్పట్లేదండి, 5 to 10 అంటే 5 మార్క్స్ అనుకుందాం. అంటే మనం ఈ ఇంగ్లీష్ అండ్ జీకే సెక్షన్ ఏదైతే ఉందో అందులో 15 మార్క్స్ ఈజీగా తెచ్చుకునే పాసిబిలిటీ ఉంది. సో ఇక్కడ 15, అక్కడ 30 అంటే 45. చాలా మంచి స్కోర్ అది. ఈజీగా మనకి జాబ్ వచ్చేస్తుంది. సో అందుకని మీరు ఈ ప్లానింగ్తో చెయ్యాలి. వన్స్ మీరు ఎవ్రీడే మ్యాథ్స్ కోసం రోజుకి 2 గంటలు కష్టపడాలి. మ్యాథ్స్ కోసం డైలీ 2 అవర్స్ అండి. అలాగే రీజనింగ్ కోసం అయితే రోజుకి 1 అవర్ చాలు.
మ్యాథ్స్కి అయితే 2 అవర్స్ కష్టపడాలి, రీజనింగ్కి 1 అవర్ చాలు. అదే ఇంగ్లీష్కి వచ్చాం అనుకోండి డైలీగా 1 అవర్ దాని మీద వర్క్ చేయాలి, జీకేకి కూడా డైలీగా 1 అవర్. ఇది కాకుండా ఒక ఎగ్జామ్, రోజుకు ఒక ఎగ్జామ్ రాసి నెక్స్ట్ డే ఆ పేపర్ మొత్తం నేర్చుకోండి. అలా టిల్ మీరు ఎగ్జామ్ అయిపోయే వరకు ఈ ప్రాక్టీస్ అనేది మీకు కన్సిస్టెంట్గా ఉంటే ఖచ్చితంగా మీరు క్వాలిఫై అయ్యి మంచి మెరిట్ వస్తుంది. సో ఈ విధంగా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా జీడీ అయితే క్వాలిఫై అయిపోతారు, మెరిట్ కూడా వస్తుంది, మీ చేతిలో జాబ్ ఉంటుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.